ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం మణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఏమండి కనీసం ఈ విశ్వవసు నామ సంవత్సరంలో అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా రాశి వారికి, ఎందుకంటే అన్నిటికీ కూడా ధనం మూలం ఇదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు. అయితే నేను ఇందులో ఆదాయం ఒకటే కాదు, అంటే మనకి ఆరోగ్యము, రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి, అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలు నేను మీకు చెప్తాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. తులాలగ్నం వారికి ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ప్రధానంగా సహజంగానే ఈ తులాలగ్నం వాళ్ళకి ఉండేటువంటి లక్షణం ఏమిటంటే, చూడ్డానికి శుక్రుడు కాదు అధిపతి లుక్ వైజ్గా బాగుంటారు తులాలగ్నం వారు. అదేవిధంగా అంటే నల్లగా ఉన్న తెల్లగా ఉన్న ఒక ఆకర్షణ ఉంటుంది వాళ్ళలో. రెండవది, ఇక్కడ ధనాన్ని ఇచ్చే వాళ్ళు ఎవరు అనేది తీసుకోవాలి. కుజుడు ధనాధిపతి వీరికి. అంటే కుజుడు మరి భూములకు కారకుడు కదండి. తులాలగ్నం వాళ్ళందరూ భూముల మీదే వాళ్ళ లైఫ్ వెళ్తుందా అంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఆ యొక్క కుజుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు. సహజంగానే ఇప్పుడు మనకి విశ్వవసునామ సంవత్సరంలో మొదటి 3 నెలలు కొంత నీచంలోకి వెళ్ళడం, పాపగ్రహాలతో చూడబడడం, ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి మొదటి 3 నెలలు కొంచెం ఫైనాన్స్ ఎవరికైనా ఇవ్వడం, అప్పు ఇవ్వడం, తీసుకునేటువంటి అంశాలలో జాగ్రత్త పడాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ తులాలగ్నం వారికి మరి ప్రతి లగ్నానికి పర్టికులర్గా కొన్ని నామాలు ఉంటాయి. అవి బీజాక్షరాలు కావు, కానీ బీజాక్షరాలు ఇచ్చేంత ఫలితాన్ని ఇస్తుంటుంది ఫైనాన్షియల్గా. అదేమిటి అంటే, ముఖ్యంగా మీరు గనక తులాలగ్నంలో జన్మించారు, లేదంటే లగ్నం తెలియదు నాకు రాసే తెలుసు అనుకునేటువంటి వారు ఎక్కువగా దత్తాత్రేయుణ్ణి, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ మరియు ఓం గౌరీదేవి అయి నమ అనే నామస్మరణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఫినాన్షియల్గా మంచి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి దానం ఏమి ఇవ్వాలి, ఎందుకంటే ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే, మనకి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, డాక్టర్ గారు ఏం చేస్తారు, బాబు లోపల ఇన్ఫెక్షన్ పోవడానికి ఈ టాబ్లెట్ వాడుకో, రెండోది నీకు బలం రావడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి అని ఇస్తుంటారు. మనం ఏంటి, ఇన్ఫెక్షన్ పోవడానికి ఒకటి, మనకి కొంచెం స్థిరంగా ఉండడానికి, నిద్ర పట్టడానికి ఒకటి వేసుకుంటాం. అలాగే ఎప్పుడు కూడా దానం వల్ల మీకు పాపగ్రహ సంబంధం ఏదైతే ఉంటుందో దానం వల్ల కొంత దోషాలు పోతాయి, మంత్రం వల్ల శక్తి పెరుగుతుంది. అదేమిటి, ధనానికి సంబంధించిన మంత్రం కాబట్టి ధన సంబంధించిన శక్తి పెరుగుతుంది. కాబట్టి దత్తాత్రేయుణ్ణి, గౌరీదేవిని నామస్మరణ చేసుకోవడము, ఓం దత్తాత్రేయాయ నమః అని కూడా అనుకోవచ్చు, ఓం గౌరీదేవి అయ నమః అని కూడా అనుకోవచ్చు. అలాగే మరొకటి ఏమిటంటే, మీరు దానం ఇచ్చేటువంటి విషయాల్లో ప్రత్యేకంగా మీరు నువ్వులు శనివారం నాడు, పెసలు బుధవారం నాడు ఇవ్వాలి. ఏమంటే నువ్వులు ఎవరు తీసుకునే వాళ్ళు లేరు అనుకుంటే, నువ్వులు గోవుకు తినిపించకూడదు, చక్కగా మీరు బెల్లము గోవుకు తినిపించండి. పెసల ప్రదేశంలో గోంగూరను గోవుకు తినిపించవచ్చు. వీటితో పాటు చేయవలసినటువంటి కొన్ని విధి విధానాలు ఏమిటి అంటే, మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః, అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని అయిన ఈ మంత్రం మోస్ట్ పవర్ఫుల్ ఫైనాన్షియల్ గ్రోత్కి. మీరు అనుకోవచ్చు, ఏమండి మరి నేను ఈ మంత్రాన్ని ఏ పని చేయకుండా, ఏ వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చొని చేసుకుంటే వస్తుందా? నేను ఒక మాట చెప్తాను. ఈ మంత్రం చేయగానే ఫస్ట్ మీకు ఇంట్లో కూర్చోబుద్ధి కాదు. ఈ మంత్రానికి ఉన్నటువంటి ఎలాంటిదంటే, ఎలాంటి పవర్ అంటే, ఇప్పుడు చూడండి, మిమ్మల్ని ఎవరైనా రోషంగా ఒక మాట అన్నారు, నువ్వు ఎందుకు పనికిరావు అది ఇది అని, కొడుకు ఏం చేస్తాడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఫస్ట్ ఇంట్లో అలా సైలెంట్ కూర్చోడు, ఎందుకు, ఆ మాటల ద్వారా మీకు ఆ చలనం కలిగింది. లేదా కొంతమంది మీతో ఛాలెంజ్ చేస్తారు, నువ్వు ఈ పని చేయలేవని, ఎందుకు చేయలేవని చెప్పి చేస్తారు. అంటే ఏమిటి, ఒక మాటకి ఒక ఎనర్జీని, ఒక ఉద్రేకం వచ్చేలాగో, ఒక కోపం వచ్చేలాగో, ఒక పట్టుదల వచ్చేలాగా ఎలా ఉంటుందో, కొన్ని అక్షరాలకి, అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో చూడడానికి నామంలాగా అనిపించేటువంటి దానికి
మీ ఆలోచన విధానాలు ఇంట్లో కూర్చొని ఎవరు గుర్తుపెట్టుకోండి. నేనేం చేయాలి? ఏ తపన నేను ఎట్లా ఏ ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది? ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది? అనేటువంటి ఒక చక్కటి ఆలోచన మీకు ఇచ్చేలా చేసి రైట్ రూట్‌లోకి వెళ్ళేలాగా చేస్తుంది ఆ మంత్రం. అప్పుడేంటి? సరే నేను పలానా కోర్స్ చేయాలి. ఇవాళ రేపు డిమాండ్ దీనికి ఉంది కాబట్టి ఇది చేస్తాననే దాంట్లో వెళ్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడు గూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి సాధన ఒక ఎత్తైతే మీ పర్సనల్ చార్ట్‌లో ఏ మహాదశ నడుస్తుంది? ఆ మహాదశ ఎటువంటి రూపంలో ధనయోగాన్ని ఇస్తుందనేది మీ పర్సనల్ చార్ట్‌లో చూసుకోవాలి. అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరసలు? మేషం నుంచి మీనం వరకు 12 రకాలుగా ఉంటుంది. మేషానికి శుక్రుడైతే మిథున వృషభానికి మన మిథున రాశి అధిపతి అయినటువంటి బుధుడవుతాడు. మిథునానికి చంద్రుడవుతాడు. కర్కాటకానికి రవి అవుతాడు ధనాధిపతి. ఆ ధనాధిపతి ఒకరైతే ఆ ధనాన్ని యాక్టివ్ చేసేవాళ్ళు, డీయాక్టివ్ చేసేవాళ్ళు పర్సనల్ చార్ట్ పరంగా వేరు వేరుగా ఉంటాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు మీ జాతకం ఎలాగున్నా కూడా నేను ఇందాక చెప్పినటువంటి ఆ 2 మంత్రాలు అద్భుతమైన ఫలితాలిస్తాయి. ఇక రెండో విషయం, మీకు దగ్గరలో గోశాల గనక ఉన్నట్లయితే అందులోని ముఖ్యంగా దేశీవాళీ గోవులు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి చక్కగా తేనె పూసినటువంటి చపాతీలు, అంటే చపాతీలు ఎక్కడ కూడా నూనెలో వేయకుండా, నూనె పోసి కాల్చకుండా 3 చపాతీలు తీసుకొని దాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో నిజంగా అమ్మవారికి స్వయంగా నా చేత్తో తినిపిస్తున్నాను అనేటువంటి భావనతో గోవుకు తినిపించండి. తినిపించేటప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. ఇంకొంతమందికి బాగా గొడవలుంటాయి. అంటే సంపాదన అంటేనే అసలు అదో పెద్ద యుద్ధంలాగా అలా ఉంటుంది. అలాంటి వారు చేయవలసింది ఏమిటంటే అది ఎవరికి ఉంటుందంటే సర్వసాధారణంగా కుజుల్లో శని గాని, శనిలో కుజుడు గాని నడిచేటప్పుడు పర్టిక్యులర్‌గా కుజ మహర్దశలు నడుస్తూ కుజ మహర్దశ కుజుడు పాడైనప్పుడు, శని మహర్దశలు నడుస్తూ శని బాగా పాడైనప్పుడు ఏమవుద్దంటే అసలు రోజు గడవడమే ఒక పెద్ద యుద్ధంలా ఉంటుంది. అమ్మో! ఎలాగండి అసలు అయ్య బాబోయ్! ఈ మంత్ రెంట్ ఎట్లా కట్టాలి? ఈ మంత్ ఈఎంఐ ఎలా కట్టాలి? ఈ మంత్ పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి? ఈ మంత్ అసలు రేషన్ తెచ్చుకోవడం ఎలాగా? అనేటువంటి ఒక భయంకరమైన సిట్యుయేషన్స్‌లో కొంతమంది ఉంటారు. అలాంటి వారికి అద్భుతమైన మంత్రం ఏంటి అంటే ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయై నమః. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కానీ నమ్మకంగా చేయాలి. చాలామంది అంటుంటారు ఏవండీ నమ్మకంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. ఎందుకు నమ్మకంగా చేయాలి అంటే దానికి కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు సమాధానం. ఏమిటంటే దేవతకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే మనం నమ్మినప్పుడు అరే నన్ను నమ్మాడు కాబట్టి నేను ఇది చేయాలనేటువంటి ఒక ధర్మం ఉంటుంది దేవతకి. కాబట్టి నమ్మినందుకు నమ్మిన వారికి చేసేటువంటి ధర్మం దేవతకు ఉంటుంది. మనుషులు కూడా నమ్మకపోవచ్చు, మనం నమ్మినా వాడు నన్ను నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి అనేటువంటి లక్షణాలు కొంతమందికి ఉండొచ్చు. అందరూ అలా ఉంటారని అనట్లేదు. ధర్మంగా ఉండేవారు చూడండి, అయ్యో నన్ను నమ్మారండి నేను ఈ పని చేయాలంటుంటాం. మరి దేవతకి ఎలా ఉంటుంది నమ్మి మనం చేసినందుకు. కాబట్టి నమ్మి మనం చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే దేవతను ఎప్పుడు కూడా ఒక తల్లిగాను తండ్రిగాను భావనతో చేసినప్పుడు ఏమవుతుందంటే తల్లికి తండ్రికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు మనకేదో చేస్తారు కాబట్టి చేయరు. అందులో ముఖ్యంగా తల్లి ఏంటంటే నేను చెయ్యాలి, నా కొడుకు కాబట్టి నేను చేయాలనే భావనతో చేస్తుంది. కాబట్టి దేవతకి ఉన్నటువంటి లక్షణమే అది. తల్లిగా మీరు భావించేటప్పుడు, తండ్రిగా మీరు భావించేటప్పుడు చూడండి, జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అంటాం. ఇప్పుడు దేవతని ఒక అమ్మవారు లలిత అమ్మవారే ఉంది. అమ్మా జగన్మాత నువ్వే నా తల్లివి అనేటువంటి తల్లి భావనతో ఎలా అయితే చేస్తామో, తల్లికి పొద్దున్నే లేవగానే అమ్మ ఏమైంది నీకు? నీకెలా ఉంది? నీవు మరి టాబ్లెట్ వేసుకున్నావా? తిన్నావా? లేకపోతే ఈ ఈ కొని తీసుకురానా? అని అడుగుతూ ఉంటాం. అలాగే ఒక దేవత దగ్గర ఉన్నప్పుడు మీరు నిజంగా తల్లే ఉంది అక్కడ అనేటువంటి భావనతో మీరు ఎప్పుడైతే చేస్తారో, సొంత పుత్రుడికి తల్లి చూడండి ఎంత చేసి పెడుతుంది. పొద్దున్నే లేచిపోతుంది, వాడి కోసం టిఫిన్ బాక్స్ అంటుంది, లేకపోతే వాడికి ఏదైనా అయితే కంగారు పడిపోతుంది. వాడు ఆలస్యంగా ఇంటికొస్తే, అయ్యో! ఇంకా రాలేదేమిటని ఒకటే కంగారు పడిపోతుంది తల్లి. అంటే ఏమిటి ఆ మాతృభావంతో మీరెప్పుడైతే అమ్మవారిని చూసారో, తండ్రి భావంతో ఎప్పుడైతే ఆ యొక్క పరమేశ్వరుడును, విష్ణువును మీరు ఆరాధించేటువంటి మహాగణపతులు ఎవరైతే చూసారో, ఖచ్చితంగా 100% మీకు ఆ దేవత తల్లిగాను, ఆ పరమేశ్వరుడు తండ్రిగాను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఇందులో చాలా మందికి ఏమనిపిస్తుందంటే, అయ్యో! ఏమిటండి రోజు పూజలు చేస్తున్నాము, కానీ మాకు ఇలా చిన్న ఈ సంఘటన జరిగింది, ఆ సంఘటన జరిగింది అంటూ ఉంటారు. ఇక్కడేంటంటే పెద్ద సంఘటన జరగాల్సింది అక్కడికి ఆగిపోయింది. ఇంకొంతమంది అయ్యో! ఆయన ఎన్నో పూజలు చేసేవారు. అసలు పుసుక్కున 50 ఏళ్ళకే చనిపోయారు అంటుంటారు. అంటే ఏమిటి? ఇంక ఈ లోకంతో నీకు సంబంధం లేదు. నా లోకాలకు వచ్చాయని తీసుకెళ్ళిపోతాడు. అది మనకు తెలీదు. మనకు ఉండేటువంటి బుద్ధికి మన అజ్ఞానానికి అర్థం కాదది. అర్థం కాక అయ్యో! పూజలు చేయని వాళ్ళేమో ఓ 80 సంవత్సరాలు బతికారు. చేసే వ్యక్తి ఏమో 60 సంవత్సరాలు బతికారు అని ఏవేవో పిచ్చి లెక్కలేసుకొని ఉంటాం. మనకు తెలీదు. ఆ ఒక జీవుడు జన్మించాడంటే ఆ యొక్క జీవుడు
ఆ పర్టిక్యులర్ కర్మ అనుభవించడానికి, ఆ పర్టిక్యులర్ పని కోసం భూమి మీదకొస్తాడు. అది అయిపోగానే ఆ జీవుడు ఇంకో లోకాలకో, ఇంకో దేహంలోకి వెళ్ళిపోతారు. అది సంబంధం లేదు. కాబట్టి ఇటువంటి విషయాలు మీరు శాస్త్ర సంబంధంగా చాలా విషయాలు చర్చించగా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ధనయోగం పరిపూర్ణంగా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.